అంటేనే ఆంక్షలు, ఆందోళనలు, కఠినమైన చట్టాలు. కానీ ఇప్పుడు ఆ దేశ అగ్రనేత నోటి నుంచి వచ్చిన మాటలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత కొంతకాలంగా హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్వయంగా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. భద్రతా బలగాల అణిచివేతలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసలు ఇరాన్ అధ్యక్షుడు ఎందుకు తగ్గారు? అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇరాన్లో గత కొంతకాలంగా చోటు చేసుకున్న ప్రభుత్వ వ్యతిరేకత నిరసనలు దేశ రాజకీయ వ్యవస్థను మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక పరిమితులు ఇవన్నీ కలిసి ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తి రోడ్లపైకి వచ్చి భారీ ఆందోళనలకు రూపుదాల్చింది. నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు కఠిన చర్యలు చేపట్టడం, కొన్ని చోట్ల హింసాత్మకంగా అణిచివేయడం దేశంలో ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తాజాగా మీడియాతో మాట్లాడి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పడం రాజకీయంగా ఒక కీలక పరిణామంగా మారింది. ఆందోళనల సమయంలో భద్రతా బలగాల చర్యల వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ తనకు తెలుసునని, గాయపడిన వారు అనుభవించే వేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా నియంత్రించలేకపోయినందుకు ప్రభుత్వం సిగ్గుపడుతోందని కూడా ఆయన ఒప్పుకున్నారు. సాధారణంగా ఇరాన్ వంటి కఠిన రాజకీయ వ్యవస్థ ఉన్న దేశాల్లో ప్రభుత్వ అధినేతలు ప్రజల ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అరుదుగా కనిపిస్తుంది. అందుకే మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే భద్రతా బలగాల చర్యల్లో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఇదే అంశంపై ప్రతిపక్ష వర్గాలు, మానవ హక్కుల సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి. క్షమాపణలు చెప్పడం సరిపోదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పారదర్శక విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసనల సమయంలో జరిగిన సంఘటనలపై పూర్తిస్థాయి సమాచారం బయటకు రాకపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇక నిరసనల కారణాలపై అధ్యక్షుడు మరో కీలక వ్యాఖ్య చేశారు. పాశ్చాత్య దేశాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాలు, విదేశీ ప్రభావాలు దేశంలో అస్థిరత సృష్టించేందుకు కారణమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇరాన్లో చెలరేగిన ప్రతి నిరసన వెనుక అంతర్జాతీయ రాజకీయాల పాత్ర ఉందన్న వాదనను ప్రభుత్వం గతంలో కూడా వినిపించింది. దేశాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో బయటి శక్తులు సామాజిక అసంతృప్తిని పెంచుతున్నాయని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. అయితే విమర్శకులు మాత్రం ప్రజల ఆర్థిక సమస్యలు, రోజువారీ కష్టాలే నిరసనలకు అసలు కారణమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా అణు కార్యక్రమం అంశం ఇరాన్, అమెరికా సంబంధాల్లో ఎప్పటినుంచో ప్రధాన విభేదంగా ఉంది. గతంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఆ తర్వాత ఆంక్షలు పునరుద్ధరించడం, ఇరాన్ కూడా తన అణు కార్యకలాపాలను విస్తరించడం, ఈ పరిణామాలు పరస్పర అవిశ్వాసాన్ని పెంచాయి. ఇప్పుడు అధ్యక్షుడు చర్చలతో సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమని చెప్పడం ఒకవైపు సానుకూల సంకేతంగా కనిపిస్తున్నా, మరోవైపు అమెరికా డిమాండ్లకు లొంగబోమని స్పష్టం చేయడం కఠిన వైఖరిని కూడా సూచిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలతో ఘర్షణలు కోరుకోదని, ఇతర దేశాలతో యుద్ధాలు కోరుకోదని మసౌద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. దేశంలో స్థిరత్వం, శాంతి, అభివృద్ధి లక్ష్యాలే తమ ప్రాధాన్యత అని ఆయన అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు సులభమైనవి కావు. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు దేశీయ అసంతృప్తి, ఈ రెండు మధ్య సమతౌల్యం సాధించడం పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి కేవలం ఒక దేశపు అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు, మధ్యప్రాచ్య ప్రాంతీయ రాజకీయాల్లో అంతర్జాతీయ శక్తుల పోటీలో, అణు విధానాల చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్లో స్థిరత్వం లేకపోతే దాని ప్రభావం చమురు మార్కెట్ల నుంచి ప్రాంతీయ భద్రత వరకు విస్తరించే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నాయి. మొత్తానికి మసౌద్ పెజెష్కియాన్ ప్రజలకు క్షమాపణలు చెప్పడం రాజకీయ సంకేతమని, అది నిజమైన మార్పుకు దారితీస్తుందా? ఆర్థిక సంస్కరణలు, పారదర్శకత, మానవ హక్కుల పరిరక్షణ దిశగా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందా? లేక ఇది
తాత్కాలిక ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నమేనా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా నమ్మకం పునరుద్ధరించడం, అంతర్జాతీయంగా విశ్వాసాన్ని సంపాదించడం ఈ రెండు లక్ష్యాలు ఇరాన్ ప్రభుత్వానికి ముందున్న అత్యంత కీలక సవాళ్లుగా నిలిచాయి.